హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మిక్స్డ్ వెజ్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి, ఇంకా రసం, పప్పు, సాంబార్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి 10 చిక్కుడుకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 1/4 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు, 2 పెద్ద క్యారెట్ను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 15 బీన్స్ను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరి అల్లాన్ని ఇలా మిక్సీ వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, బీన్స్, చిక్కుడుకాయలు, 1/2 గ్లాసు నీళ్లు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి హై ఫ్లేమ్లో అందులోని నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కూరగాయ ముక్కల్లోని వాటర్ అంతా ఈ విధంగా ఎగిరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన కూరగాయ ముక్కలు వేసుకొని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కూరలో వేసుకునే కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న కొబ్బరి, అల్లం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రై మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. అన్నంలోకి కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను మనం రసంతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.